అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా గాజా, ఇరాన్ సంక్షోభాల తర్వాత ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత గణనీయంగా పెరిగిందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా వంటి దేశాల్లో ఇజ్రాయెల్కు తిరుగులేని మద్దతు ఉండేది. కానీ ఇప్పుడు అక్కడి యువతలో కనిపిస్తున్న మార్పు నెతన్యాహు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ తాజా సర్వే ప్రకారం ప్రపంచంలోని 24 దేశాల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 20 దేశాలు ఇజ్రాయెల్ పట్ల ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. కేవలం కొన్ని ఆఫ్రికన్ దేశాలు అంటే కెన్యా, నైజీరియా తప్ప ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో ఇజ్రాయెల్ అండ్ నెతన్యాహు ప్రతిష్ట మసకబారింది అంటున్నారు. సర్వే ఫలితాల ప్రకారం వ్యతిరేకత అత్యధికంగా ఉన్న దేశాలు ఏంటంటే టర్కీలో ఏకంగా 93% మంది ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం దేశాలైన ఇండోనేషియాలో 80%, అదేవిధంగా పాశ్చాత్య దేశాలు జపాన్లో 79%, నెదర్లాండ్స్లో 78%, స్వీడన్ 75% మరియు అటు స్పెయిన్లో 75%లలో మెజారిటీ ప్రజలు ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్కు అతిపెద్ద మిత్ర దేశమైనటువంటి అమెరికాలోనే ఇప్పుడు పరిస్థితి తారుమారైందా? అమెరికాలో 60% మంది ప్రజలు ఇజ్రాయెల్ పట్ల అసంతృప్తితో ఉన్నారట. 50 ఏళ్లలోపు వయసున్న అమెరికన్స్లో ఇజ్రాయెల్ పట్ల ఆదరణ దారుణంగా పడిపోయింది అంటున్నారు. ప్యూ సర్వే ప్రకారం గత 2 ఏళ్లలో ఈ వ్యతిరేకత 11 పాయింట్ల మేర పెరిగింది. ప్రపంచ వ్యవహారాల్లో నెతన్యాహు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న నమ్మకం అమెరికన్స్లో కేవలం 40% మందికే ఉందట. వ్యతిరేకతకు కారణాలు సర్వేలో పాల్గొన్నవారు ఇజ్రాయెల్పై వ్యతిరేకతకు కొన్ని ముఖ్య కారణాలైతే చెబుతున్నారు. గాజాలో జరుగుతున్న దాడులు కావచ్చు, అక్కడ ఏర్పడ్డ ప్రాణ నష్టం ప్రపంచవ్యాప్తంగా సామాన్యులను కలిచివేసింది. యుద్ధ భూమిలోని దృశ్యాలు నేరుగా ఇటు సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చేరడం వల్ల ఇజ్రాయెల్ యొక్క ఇమేజ్ దెబ్బతింది. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల హెచ్చరికలను బేఖాతరు చేయడం వ్యతిరేకతకు దారితీసింది. అటు హర్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం దెబ్బతినే పరిస్థితులు వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు సైనిక పరంగా ఇజ్రాయెల్ బలంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ వేదికపై సాఫ్ట్ పవర్ మరియు ప్రజాభిప్రాయాన్ని కోల్పోవడం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలని చెప్పొచ్చు. ముఖ్యంగా మిత్ర దేశాల యువతలో మద్దతు తగ్గడం అనేది నెతన్యాహు ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.